అక్కడ ఎవ్వరు మాట్లాడితే నువ్వు సనని పెళ్లి చేసుకోవాలి అన్న ప్రతి ఒక్కరిని సనతో పాటు వాళ్ళని వదిలేసుకుంటా. ఎందుకు పోయినావు? నీకు నా సంబంధం మా ఇంటి పేరు ఇష్టం. తెలుసా, నువ్వు చెప్పకుండా చేయకుండా అమ్మ వాళ్ళు వెళ్ళిపోగా నువ్వు వెళ్ళిపోతే కనీసం ఆ పిల్లతో కూర్చోవాలి, కలిసి ఉంటున్నారా, బ్రేకప్ అయిందా? కూర్చొని మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు వద్దు తిరుగుతా ఉంటాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడతాడు. ఒక మంచి క్లారిటీ ఇవ్వతే ఎట్లుంటుంది చెప్పు నాకు. నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. నా సుల్లం నేను ఎవరికి భయపడను. చురుకం చేసి మాట్లాడతావా? నువ్వెవడో తెలియనప్పుడు నేను నా ఛానల్ పెట్టుకున్నా. అసలు పేరు కూడా చేంజ్ ఎక్కువ మాట్లాడుతూ మిస్టర్ సాయవచల్ కూడా నాదే. నా వల్లనే నీకు ఫేమ్ వచ్చింది. నా వల్లనే నువ్వు బతుకుతున్నావు. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఇట్స్ మీ గ్రేస్ అన్న. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే, మా ఇంటికి వెళ్ళి మా మమ్మీతో గొడవ పెట్టుకుంది కదా. సో అప్పుడు నేను గుజరాత్ నుంచి వాళ్ళ మార్నింగ్ వచ్చిన 7కి. సో ఇప్పుడు నేను తీసుకొని సనన్ పోదాం అనుకుంటున్నా. నా ముందు మా మమ్మీతో మాట్లాడేమున్నా తీసుకొని పోతా. ఏం మాట్లాడుతుందో అక్కడ ఎవ్వరు మాట్లాడితే నువ్వు సనని పెళ్లి చేసుకోవాలి అన్న ప్రతి ఒక్కరిని సనతో పాటు వాళ్ళని వదిలేసుకుంటా. నేను మాటిస్తున్నా, సనతో ఇప్పుడు అదే మాట్లాడతా. ఇంకేంటిదంటే, నేను గుజరాత్లో ఉన్నప్పుడు తమాషాలు తెంగుడి ఇవన్నీ నాకు వద్దు. ఇంకోటి వీడియోస్ కొడతలేదు. వీడియోస్ ఎవరి కోసం కొడతలేదు నాకు సంబంధం లేదు. నా ఛానల్ కాదు, నాకు సంబంధం లేదంటుంది. వీడియోస్ కొట్టకపోతే నాకేం అవ్వదు, ఆమెకే ప్రాబ్లం అవుతుంది. తర్వాత తమాషాలు తెంగుతారు వీళ్ళంతా. వీడియోలు కొట్టకుండా ఇవన్నీ తమాషాలు చేసుకుంటా, నాకు సంబంధం లేని మ్యాటర్లకు నన్ను ఇన్వాల్వ్ చేసుకుంటా. నేను అవసరం లేదని నేను చెప్పేసి వెళ్ళిపోయినా. నేను వచ్చిన నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నేను ఫ్రెష్ అప్ అయ్యి ఆమె కాల్ చేసి రమ్మంటే వచ్చిన వెంటనే నా దగ్గర ఫోన్ కూడా లేదు. అవసరం అయితే చెప్పాలి, నా ఫోన్ వలిగిపోయింది. సో దానివల్ల నాకు ఫోన్ లేదు. మా ఫ్రెండ్స్ కాల్ చేస్తే నేను వచ్చిన. ఇప్పుడు క్లియర్ చేసుకుంటా, క్లియర్గా మాట్లాడి స్లైడ్ తీసుకుంటాను. నేను కూడా ఫినిష్ ఇవాళకి ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. సనా అక్క ఏది అక్క అన్న కన్నా అనలే అక్క అన్న. చెప్పు సనా. హలో, ఎక్స్క్యూజ్ మీ, నీతోనే మాట్లాడేది. ఈ యాటిట్యూడ్ నా దగ్గర చూపిస్తుంటే నెత్తి వాళ్ళ తెంగుతాం. మా ఇంటికి ఎందుకు వెళ్ళినాక నేను లేనప్పుడు? ఇప్పుడు నేను దొరకపోతాను అమ్మ. ఇప్పుడు అయిపోయిన వారానికి వచ్చి నేను లేను కదా, నాకు సంబంధం లేదు. నువ్వు అసలు చెప్పు సార్. ఏదో గ్యాంగ్ వేసుకుని వచ్చారు వీళ్ళందరూ. కాదు, నేను బయట పడినా మొన్న. నేను నా దగ్గర బండి వద్దా? నా దగ్గర బండి లేదు. ఏమైంది పీకే పోతున్నావు? ఎందుకురా పంచాయతీలు? మంచిగా కలిసి వీడియోలు కొట్టకుండా మీ ఇద్దరికి ఎందుకురా కలుపులు? ఇది మా ఇంటికి మా ఇంటి వాళ్ళతో ఎట్లా మాట్లాడుతుంది అక్క? ఇప్పుడు ఉన్నా కదా రమ్మను. అమ్మ బాగా వచ్చేసింది కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ, నువ్వు వాడి కోతివంటే నీ గురించి మాట్లాడాలి, నీ సైడ్ మాట్లాడాలని కూడా డిసైడ్ చేస్తాను నేను. బొరే అమ్మ అమ్మ బాధపడుతున్నాగానే రిటర్న్ వచ్చేసింది కదా. నీకు ఇప్పుడు ఏమైంది? వచ్చి నేను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. నేను ఇంటి కూడా కూర్చొని కూడా మాట్లాడలేదు. జస్ట్ వీడియోలో కావాలని చెప్పి చెప్పిన. నేను లోపల వంట చేసి కూడా పెట్టింది, తినేసి కూడా వచ్చిన. నేను హ్యాపీగా. అర్థమవుతుందా? ఎందుకు పోయినావు? నీకు నా సంబంధం మా ఇంటి పేరు నా ఇష్టం. నీకెందుకు? నీ గురించి పోయినా, నీ గురించి మాట్లాడదా? మరి నువ్వు పోతా. ఎందుకు పోతావు? పోతా. రిలేషన్ ఉన్నప్పుడు ఎందుకు తీసుకోవాలి? రిలేషన్ ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు కదా. అందుకోసం పోయినా. ఆడపిల్ల రిలేషన్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు 100 చూపిస్తా. 100 నేను కూడా బ్రేకప్ అయిపోయింది. ఆ పిల్ల 100% తప్పే. కానీ నీది
తప్పు తెలుసా? నువ్వు చెప్పకుండా చేయకుండా అమ్మ వాళ్ళు వెళ్ళిపోగా నువ్వు వెళ్ళిపోతే కనీసం ఆ పిల్లతో కూర్చో కలిసి ఉంటున్నారా, బ్రేకప్ అయిందా? ఏదో ఒక క్లారిటీ వీడియో కొట్టండి. మేమిద్దరం కలిసినప్పుడు చాలా చేసినాం అన్ని, అవన్నీ ఇప్పుడు నా మీద పడాయా? అన్ని కూర్చొని మాట్లాడుకోవాలి కదా బ్రేకప్ అన్నప్పుడు. ఎరుపులో బ్రేకప్ అని దెంగేస్తే ప్రతి దానికి ఏదైనా ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతున్నా ఏం రెస్పాండ్ అయినావు? ఎక్కడ అయిండు రెస్పాండ్? ఒక్కటి చూపియండి మీరు, ఎక్కడ అయిండు రెస్పాండ్? నేను ఇప్పుడు మీటింగ్ పోయినా చెప్పి వచ్చినాను వీడికి, అంతే మ్యాటర్. నేను నీకు ఫోన్ లో రెస్పాండ్ అవ్వట్లేదు. ఫోన్ చేస్తే ఏదైనా జరుగుతాయి ప్రతిసారి స్విచ్ ఆఫ్. నువ్వు ఎంజాయ్మెంట్ నువ్వు చేసినప్పుడు నేను కూడా నాందని చేసుకుంటా సార్. నువ్వు మధ్యలో రాదు. పగిలిపోయింది. ఇప్పుడు ఏంది పోయింది కదా, అయిపోయింది. ఎందుకు పోవాలక్క? దాని కనిపించింది పోయినా. వాళ్ళ ఇంటికి పోయినా నేను తెలుసుకో మా ఇల్లు, మా ఇంటికి పోయిన గుడ్డలం ఎవరు ఉండదు. పొమ్మని ఒకసారి గుడ్డలం గురించి మాట్లాడినావు అనుకో, ఫ్యామిలీస్ వాళ్ళకి ఎందుకు నేను ఇంటికి కూడా కాదు, మీ ఇంటి వాళ్ళకి వస్తారు అందరు. సరే నువ్వు పోరా, చెప్పాలా లొకేషన్ తెలుసు కదా నీకు. నాకు అసలు నేను పోనట్లు, నేను అంత చీప్ అంత చిల్లర్ చేసి. సరే మేము చీప్ చిల్లర, మేము పోతాం, మేము మాట్లాడతాం, అరే మేము బాబు, ఇక్కడే చిల్లరే. చేస్తాం. నీకు ప్రతి- నేను ఇక్కడే చేస్తా. నువ్వు ఈ గొడవ పెట్టుకున్నప్పటి నుంచి చెప్తున్నా నువ్వు చిల్లర్ అని. చిల్లరే పోనీ. చిల్లర్. నువ్వు కూడా చిల్లరోడే. ఓకే చిల్లర్ ఉంది. ఓకే నువ్వు ఒప్పుకున్నప్పుడు నేను కూడా దర్జాగా ఒప్పుకుంటా. ఓకే నేను చిల్లర్లోనే ఉంటున్నా, చిల్లర ఉన్నాయి. నువ్వు గుద్ద పలిసి ఉంటున్నావు, అందుకే చిల్లర్లకి తయారవుతున్నావు. పుట్టినా ఎట్లా పుట్టినా అందరూ తెలుసు అని చెప్పు. అట్లా లేదు, కొట్టుకుంటున్నావు అన్నాడు కానీ నువ్వు ఫ్యామిలీ దాకా పోగాలి. ఏదైనా ఉంటే క్లియర్ చేసుకుని మాట్లాడాలి. ఇద్దరు దొరుకుతలేరు, ఇద్దరిని కెమెరాలు ఒక దగ్గర పెట్టలేకపోతున్నా. ఎన్ని డేస్ అను దొరుకుతలేరంటే ఈమెనేమో ఒక దగ్గర ఉంటది, నువ్వేమో ఒక దగ్గర ఉంటావు, నేనేమో ఇంకో దగ్గర ఉంటా. ఇల్లు ఎందుకు ఇది ఖాళీ చేసి సామాన్లన్నీ చెట్టు కింద పెడతావు. నేనే బతకాలి, మీ ఇద్దరు ఏం చేస్తాను? నువ్వు కూడా వచ్చావు, నువ్వు ఎందుకే వద్దెంగుతావు? నీకు వేరే వేరే కనిపిస్తావు. పోతే నీ మనశ్శాంతి కోసం తిరుపతి పోతావు, లేదనుకో ఇంకెడుకో పోతావు, లేదనుకో ఈ ఇల్లు గుర్తొస్తే ఒక 2 రోజులు ఉండి ఒకదాన్నే ఉండని స్టార్ట్ స్టేటస్ పెడతావు. మేమేమో ఒకతే ఉందని మేము భయపడాలి. ఎందుకు ఇవన్నీ పెంటలు? వదిలితెంగంటే వదిలితెంగ, వాడు వదిలితెంగరంటే వదిలితెంగడు. కూర్చొని మాట్లాడొచ్చు కదా. చెప్తున్నా ఇప్పుడు వదిలి తిరుగుతా ఉంటాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడతాడు. ఒక మంచి క్లారిటీ ఇవ్వండి. ఎట్లుంటే చెప్పు నువ్వు నాకు. పట్టించుకున్నప్పుడు నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయొద్దు. చేస్తా నేను. నీ ఫ్యామిలీ పరిచయం చేసినావు కదా, ఫ్యామిలీని చెప్పి లవ్ నీ చేసి ఫ్యామిలీతో కలిసి వీడియోలు కొట్టినా కదా. నా ఫ్యామిలీ చెప్పి నీ లవ్ చేసినా అవును చెప్పే చేసిన చెప్పినావు. పర్మిషన్ తీసుకున్నాను. నాకు తెలియదు. నువ్వు పర్మిషన్ తీసుకుని నన్ను లవ్ చేసిన 20 రోజులకి మీ ఇంటికి తీసుకుపోయినావా లేదా? నా మాట ఫస్ట్ తీసుకెళ్లి పరిచయం చేసి డాడీకి చెప్పి వాళ్ళకి అంటే నేను ఇలా నీకు ఐలవ్ చెప్పినా. ఇప్పుడు పర్చేజ్ చేసిన ఉంది కదా రాపా అని చెప్పి పోయింది. మరి ఇప్పుడు దీన్ని కూడా పెళ్ళి అయినాక విడాకులు అయితే వీళ్ళు చెప్తా ఒక మాట. అయితే మరి నువ్వు ఇలాంటి పనులు చేస్తావు. విను, నేను నీకు ఒక పాయింట్ చెప్తున్నా. రేపు పొద్దున పెళ్ళి అయినాక విడాకులు అయితే మా మమ్మీ డాడీ అర్థంగా నేను ఇచ్చేస్తాను నాకు నచ్చకపోతే. అప్పుడు ఈమెనంటలేను. ఇట్లా ఒక అమ్మాయి అప్పుడు ఏమో ఆలోచిస్తుంది, మీ మమ్మీ డాడీ చెప్పి పెళ్లి చేసుకున్న వాళ్ళు మీ మమ్మీ డాడీ సంతకాలు పెట్టలేరా? నేను పెడితే విడాకులు అవుతాయా, మా మమ్మీ డాడీ పెడితే విడాకులు అవుతాయా? నీకోసం సపరేట్ కోర్టు పెట్టి కూర్చోలేరు రిపూకులు లెక్క గవర్నమెంట్. రే బాబు, నేను నిజంగా నాకు వద్దు, నాకు టెన్షన్ వద్దు. నేను క్లారిటీ తీసేసుకుంటా. క్లారిటీ వీడియో కొట్టేసేయను. కొడదాం కూర్చో. నాకు వద్దు టెన్షన్. అలా వీడియో కొడుతున్నా, వీడియో అయిపోయినాక దాని క్లారిటీ మొత్తం క్లారిటీ ఎందుకు ఇస్తా బాయ్ నేను? అరే మీరిద్దరు ఒకటే వదిలే ప్రసక్తే లేదు. అది నేను టార్చర్ చేసేది సరే వేరేతో ఉంటామన్న థాట్కైనా నువ్వు ఇంకో ఈ బ్రేకప్ అయినాక ఇంకో 2 నెలలకు ఇంకో పడతామన్నా హ్యాపీగా ఎక్కడ ఉంటామా అన్న ఇంటెన్షన్స్ నేను మొట్ట ఉడుతా నేను చెప్తున్నా. అది 100% ఫిక్స్ అయింది. అదే ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. జస్ట్ అమ్మాయి మెంటల్ చెప్తున్నా. ఏ అమ్మాయి కానీ అదే ఉంటుంది. మళ్ళీ ఉడుకుతా అంటే నేను గుడిపించుకుంటా. మరి కొంచెం మరి నాకేం తెలుసు.
ఫస్ట్ నువ్వు వచ్చి నాతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు సాయి. నువ్వు లేదంటే చాలా నీ ఇజ్జత్ జాగ్రత్తగా నువ్వే తీసుకున్నట్టు అయితే నా దగ్గరకు వచ్చి దాని తప్ప ఇంకేం జరగదు. నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. నా సుల్లని నేను ఎవరికి భయపడను. నేను మాట్లాడినాను. నేను నువ్వని నాకు ఉంటాను, వాడడానికి నీకే అంటారు, నాకు అంటున్నావా? అంటే చులకన చేసి మాట్లాడతావా? నువ్వు ఎట్లా అంటున్నావు? మరి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నోటికి వచ్చినట్టే మాట్లాడతా. నా దగ్గరకు వస్తే వెర్రిపుక్కులా అంటున్నావా? లేకపోతే నువ్వు వెర్రిపుక్కువా? వెర్రిపుక్కువి. అందుకోసం వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నావు. అదొకటి సుల్లి గారికి అయిపోయిన టాపిక్ వచ్చి నోటికి వచ్చింది మాట్లాడతాను. నోటికి వచ్చింది మాట్లాడుకుంటూ పోతే నేను పడుకుంటూ పోతా. మరి పడాలి మరి. ఎందుకు పడతా? పెళ్ళామా లవరా? అవును నేనేందో నీకు తెలుసు కదా. ఏంది నీకు తెలుసు కదా అంటున్నా. ఇప్పుడు ఏంద్రా నీ బాధ? అంటే పట్టుకుంటూ పోతారు మరి ఇక. అంటే నేను నాకు సైట్ దింపియొద్దు వచ్చి ఇంటికి వచ్చి. నీకన్నా పెద్ద సైట్ నేను ఆ, నేను నువ్వు అంటే నేను దుప్పని లేచిపోతా. నువ్వు అట్లా గెలుపుతావు అంటే గుద్దల కట్ట పెట్టి నేను మొత్తానికి లేచిపోతా. అట్లా మా అమ్మ వెళ్ళిపోయినట్టు. లేవో ఒకసారి నేను నీళ్ళే కేలు పెట్టి వాసన చూసుకోను. పోవాలి. టైం వచ్చినప్పుడు పోరా, చూసుకుంటా. నీకు మనిషి వాళ్ళు మరి అమ్మాయికి అంతా రెచ్చిపోదు. నువ్వు నాకెంత ఉండాలి? కాదబ్బా అయిపోయింది టాపిక్. ని క్లోజ్ చేసిన వీడియో కొట్టట్లే ఏం కొడతలేను. ఆ, గుద్దలో మూసుకొని ఉంటున్నా. ఆ, వీడియో- నా ఛానల్ కి ప్రాబ్లం ఉందని గుద్దలో మూసుకొని ఉంటున్నానా? వీడు ఎందుకు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు చెప్పు. అంటే ఇప్పుడు నేను ఇష్టం కదా వచ్చి మాట్లాడుతున్నాడు. అసలు ఆమె గురించి మాట్లాడుతున్నాను. ఆ నా గురించి కదా వచ్చి మాట్లాడుతున్నాడు. సనా మన ఇద్దరం కలిసి ఉందాం. నేను ఉన్నాను. విను విను అరే, అరే, సే నీ చెవుడు విను క్లారిటీ విను. సగం మైండ్ సెట్ తోని రెండో తరగతి పోరాలు బిహేవ్ చేయకు. అవునా? నేను వచ్చి సనా లవ్ చేయను. ఐ లవ్ యూ చెప్పినా మళ్ళీ కలిసి ఉందామన్నా. నువ్వు మా ఇంటికి ఎందుకు పోయినావు అని అడుగుతున్నా. మాట్లాడడానికి ఆయన మొన్న కూడా మరి ఛానల్ పేరు మార్చుకుంటుండు. ఛానల్ పేరు మార్చుకుంటాడు. స్పీకర్ వేసినా వాడి ఫోటో ఇప్పటి నుంచి వాడి వీడియోలు వేస్తే వాడి ఫోటో కూడా సగం వేస్తేనే వాడి వీడియోలలో సగం ఫోటో ఎందుకు నాకు? నువ్వెవడో తెలియనప్పుడు నేను నా ఛానల్ పెట్టుకున్నా. అసలు పేరు కూడా చేంజ్ ఎక్కువ మాట్లాడితే మిస్టర్ సాయబుల్ కూడా నాదే. నా వల్లనే నీకు ఫేమ్ వచ్చింది. అవును నా వల్లనే నువ్వు బతుకుతున్నాడు. అవును అంటా బరాబర్ అంటా. ఎవడరా ఓచెచ్చుండి గాడివి? ఎప్పుడురా నీకు నేను వచ్చిన ఛానల్ ఉంది. మొట్టవాడి నా ఛానల్ దగ్గరకు వస్తున్నాడు. వాడి వల్ల కూడా నువ్వు మస్తు అంత సినిమా లేదు. అది గొప్పది. నీ అమ్మ నీకు వాల్యూ ఇచ్చిందే నేను అట్లంటే. అరే బయట జనాల దగ్గర వాల్యూ ఇచ్చిందే నేను. ఎందుకు ఫ్రీగా అట్లా మాట్లాడుతుందంటే నువ్వు పియ్యలేవురా. ఉన్న అన్నవాళ్ళు ఇచ్చిరు. అడవైతుందా కొంచెం దగ్గర పోరా పోరా పో. ఏ పో కెమెరామెన్ కూడా వాడతాం. నేను అభిధంగా ఈ చిల్లర మాట్లాడదా లైట్ తీసుకున్నా బాగుదేమో.